గుణింతాలము అనేటువంటిది పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటిది ఇక్కడ మనకు చీమ బొమ్మ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చీమ బొమ్మకు మనము రంగులు అనేటువంటిది వేసి పేరు రాద్దాము. తర్వాత చదవండి. హాయ్ పిల్లలు, చిలక ముక్కునున్న గుణింతపు గుర్తులను చదవండి, సరైనటువంటి వాటితో జతపరచండి. సో వీటిని వచ్చేసి సరైనటువంటి వాటితో జతపరచాలి. ఇక్కడ ఈ గుర్తు, తర్వాత ఊ, తర్వాత ఐ గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వచ్చేసి మనము గుణింతాలని గుర్తించాలి, జతపరచాలి. తర్వాత క్రింది 2 గళ్ళలో గల ఒకే గుర్తులకు ఒకే రంగు అనేటువంటిది వేయండి. సో ఈ విధంగా గుర్తులు గమనించి అదే గుర్తు ఉన్నటువంటి వాటికి ఒకే రంగు వేయండి. రెండవ దాంట్లో కూడా అదే విధంగా, తర్వాత మూడవది కూడా సేమ్ అదే విధంగా ఉన్నటువంటి వాటికి గుర్తులకి మీరు ఒకే రంగు వేయండి. సో ఈ విధంగా ఒకే రంగు అనేటువంటిది వేసాము. తర్వాత క్రింది గడులలో గుర్తులను జతపరచాలి. సేమ్ ఉన్నటువంటి ఒకే గుర్తులు ఉన్నటువంటి గుణింతాలు గుర్తులని వాటిని జతపరచండి. ఒకే విధంగా ఉన్న వాటిని జతపరచండి. సో ఒకే విధమైనటువంటి వాటి గుణింతాలకి జతపరచండి. తర్వాత గుణింతపు గుర్తులను కలుపుతూ కాకిని నీళ్ల కడవ దగ్గరకు తీసుకొని వెళ్ళండి. సో ఒకే గుణింతపు గుర్తులు కలుపుతూ గుర్తులను కలుపుకుంటూ ఈ యొక్క కడవ దగ్గరికి కాకిని తీసుకువెళ్ళండి. తర్వాత వేరుగా ఉన్నటువంటి గుణింతపు గుర్తుకి గోళం చుట్టండి, ఖాళీల్లో రాయండి. ఆ గుణింతపు గుర్తు అనేటువంటిది చూసి అదేవిధంగా ఖాళీల్లో రాయండి. సో ఈ విధంగా వచ్చేసి ఖాళీల్లో రాయండి గుణింతపు గుర్తులు. గీతలలో కింద గుణింతపు గుర్తులను చక్కగా రాయండి. ఈ విధంగా నోట్బుక్లో కూడా రాయండి. సో ఈ విధంగా కాపీ రైటింగ్ అనేటువంటిది గుణింతపు గుర్తులని రాయండి. తర్వాత క్రింది అక్షరాలకు గుణింతపు గుర్తులను కలిపి రాయండి. కా, గా, రా, చా, వా. తర్వాత వచ్చేసి కి, గి, రి, చి, పి. తర్వాత క్రింది అక్షరాలకు వాటి గుణింతపు గుర్తులను రాయండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. సో గుణింతపు గుర్తులను కలిపి రాసిన తర్వాత ఈ విధంగా కలిపి ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత క్రింది అక్షరాలను వాటి గుణింతపు గుర్తులను ఈ విధంగా రాయండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఏ, ఓ, ఓ, ఔ, ఐ అనేటువంటి గుణింతపు గుర్తులను ఈ విధంగా మీరు ఆ యొక్క పెట్టెల్లో రాయండి. మీరు నేర్చుకున్నటువంటి అక్షరాలని మీరు ఈ యొక్క గళ్ళలో రాయండి. గుణింతపు గుర్తులు, తర్వాత మీరు నేర్చుకున్నటువంటి పదాలను మీరు రాయండి.